వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గిరిజన బిడ్డ కావడంతో గిరిజన బిడ్డను కావాలని ఆయనకి చిత్రహింసలు గురి చేసి మానసికంగా శారీరకంగా వేధించి అతన్ని చంపేశారని చెప్పి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. సో గిరిజన బిడ్డ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘం నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి వీళ్ళకి మద్దతుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి జరగమ్మ వాళ్ళతో వస్తారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బంజారా సేవాదళ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో బ్రదర్, ఏంటి దీని మీద మీకున్న అనుమానం ఏంటి? అనుమానం పోలీసులే ఓపెన్ కొట్టి చంపారు. పోలీసులు హరాస్మెంట్ చేశారు. పోలీసులు తీవ్రంగా కంటిన్యూ డ్యూటీలు వేశారు. ఆ సర్వీస్ బుక్ ఏదో బయట పెట్టండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఈరోజే ఖరాబ్ అయిపోయింది, ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటికి తీయాలి, పిన్ టు పిన్ సీసీటీవీ ఫుటేజ్ తీయాలి. మొన్న డీజీపీ ఆఫీస్లో ఒక కానిస్టేబుల్ అత్యాచారం చేసుకున్నాడు, మరి ఇక్కడ ఈరోజు ఎల్బీ నగర్ ఏసీపీ ఆఫీస్లో అత్యాచారం చేసుకున్నాడు. మరి ఇదే పోలీసులు ప్రజలను కాపాడాల్సిన ధైర్యం చెప్పాల్సిన పోలీసులు, మరి పోలీసుల కుటుంబంలోనే పోలీసులు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మరి దీనికి ఎవరు బాధ్యత, దీనికి ఎవరికి న్యాయం చేయాలి? అందుకే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని గురించి వెంటనే స్పందించాలి. ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్నారు మీరు, ఈరోజు డీజీపీ గారు రావాలి, సమాధానం చెప్పాలి, ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. గిరిజన కుటుంబాలకు ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా ఆ గిరిజన బిడ్డలని టార్గెట్ చేస్తూ ఉన్నారు, గిరిజన బిడ్డల మీద ఒత్తిడిలు చేస్తూ ఉన్నారు, గిరిజన బిడ్డల మీద హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు, గిరిజన బిడ్డల మీద ఇప్పటికే కొంతమంది పోలీసులు మాట్లాడడం జరిగింది. కొట్టి చంపారంటానికి అసలు ఏం ఆధారం ఉంది? అతను ఉరేసుకున్నాడు, వెంటనే చూసిన తర్వాత అతనికి ఏమైనా పల్స్ ఉందని చెప్పి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళామని చెప్పేసి అంటారు. ఉరేసుకున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు ఉంటారు కదా లోపల, ఉరేసుకున్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా. మన సిపి ఆఫీస్లో సీసీటీవీ ఫుటేజ్ మానిటరింగ్ చేయడానికి ఒక పెద్ద వ్యవస్థనే ఉంది కదా. మరి వాళ్ళ కళ్ళకు కనిపించలేదు సీసీటీవీ ఫుటేజ్? ఎందుకు ఈరోజు పనిచేస్తలేవు? ఈరోజు పొద్దున్న నుంచే పనిచేస్తలేవంట. అంటే ఈరోజు అమావాస్య, సీసీటీవీలు కూడా అమావాస్య నాలుగు సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు పనిచేయడం లేదు? సాయి కుమార్ నాయక్ మరణానికి, ఆయన ఆత్మహత్యదానికి పోలీసులే కొట్టి చంపారు, ఇంకెవరు ఏమి చేయలేదు. ఆయనను కంటిన్యూ డ్యూటీలు వేసి ఆయన సిస్టమ్ బాగా. ఇందాక నేను వచ్చేటప్పుడు ఒకటి నా డౌట్ ఏంటంటే, కొట్టి చంపాల్సిన అవసరం పోలీసులకి ఏంటి? మీ అనుమానం ఏంటి? ఎందుకు కొట్టి చంపాల్సిన పరిస్థితి వచ్చింది? సాయి కుమార్ నాయక్ సిస్టమ్ బాగా సిస్టమ్ వర్క్ బాగా చేస్తాడు. కంటిన్యూ సిస్టమ్ మీద ఆయననే కూర్చోబెడతారంట. ఇక్కడ ఆయన పక్కన పోతే తిట్టి మరీ కూర్చోబెడతారంట. 24/7 ఆయననే చేయాల్సింది. ఇక్కడ ఇంకో వేరే లేరు. ఏమన్నా అంటే ఏసీపీ నుంచి ప్రెజరు, సిఐ నుంచి ప్రెజరు, లోకల్ ఎస్ఐల నుంచి ప్రెజరు, ఇదంతా చేస్తుంది ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళు మాత్రమే. వీళ్ళు కొట్టి, వీళ్ళు హరాస్మెంట్ చేసి ఆయన సర్వీస్ బుక్ రికార్డ్ తీయమని చెప్పండి. ఎన్ని రోజుల నుంచి డ్యూటీ చేస్తున్నాడు తెలియాలి కదా. షిఫ్టింగ్స్ ఉంటాయి కదా, మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, డే షిఫ్ట్లు ఉంటాయి కదా. ఆ షిఫ్ట్ల ప్రకారం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడు? మరి ఇక్కడికి వెళ్ళి ఊరేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం ఇవ్వాలి కదా. మరి ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఉస్మానియా హాస్పిటల్కి తీసుకోపోతే అక్కడికి వెళ్ళి లాండ్ ఆర్డర్ పెట్టుకొని ఆడ గ్రీన్ ఛానల్ పెట్టుకొని ఆడ వాళ్ళ ఊరికి తీసుకెళ్తారు. అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉంటారు, కానీ మనిషిని చూపెట్టరు వీళ్ళు. పోలీసులు ఇంత దారుణంగా చేస్తున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ఇంత దారుణంగా చేస్తున్నాడు. వెంటనే సాక్ష్యాలు తారుమారు కాకముందు వెంటనే డీజీపీ గారు రావాలి, సిబిఐ విచారణ ప్రకటించాలి. వెంటనే డీజీపీ గారు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులపై మొత్తం పంజాగుట్ట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు మీరు మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? పోలీసులు వచ్చి ఇప్పటివరకు వచ్చి పోలీసు ఒక్క మాట కూడా సమాధానం చెప్పట్లేదు. దాంతోపాటు ఈరోజు ఎలా ఉందంటే, ఇక్కడ ఉన్న బంజారాలకు మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము అధికారులకు కావచ్చు, బంజారాలకు మొత్తము పగబట్టినట్టే ఉంది ప్రభుత్వం. ఇది ఎక్కడ చూసినా కానీ ఇక్కడ రక్షణ వ్యవస్థలను రక్షణ బడిగా ఉన్న మన పోలీస్ వ్యవస్థలనే పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ ఎంత ఘోరం ఇది పరిస్థితి. పోలీస్ స్టేషన్లోనే ఊరేసుకొని చచ్చిపోతే పోలీసు ఇక్కడ ఇప్పటివరకు డీజీపీ స్పందన లేదు. లోకల్ ఇప్పుడున్న ఏసీపీ ఏమో 10 రోజుల నుంచి లీవ్లో ఉంటాడు. ఆయన లీవ్లో ఉండగా ఇక్కడేమో ఇంత పెద్ద హత్య జరిగింది. మా అనుమానం మొత్తం అంటున్నాము, ఇక్కడున్న పోలీసు డ్యూటీలో ఉన్న ఆఫీసర్లే ఆయనను కొట్టి చంపారని చెప్పేసి మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపి సాయి కుమార్కి వెంటనే న్యాయం చేయాలి. పోలీసు ఇక్కడ
సాయి కుమార్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చి 10 కోట్ల రూపాయలు సాయి కుమార్కి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. దాంతోపాటు వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగంతో పాటు ఆయనకు కావాల్సిన ప్రతి సర్వీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అలవెన్స్ వాళ్ళ కుటుంబానికి రావాలని కోరుతున్నాము. ముందుగా డీజీపీ కూడా రాజీనామా చేయాలి. ఆయన మొత్తం వ్యక్తిగతం తీసుకొని రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీరే. కనీసము నైతిక బాధ్యత ఉందా మీకు? కనీసం ఇంత పెద్ద సంఘటన జరిగితే సిటీ నడి బొడ్డులో ఉన్న ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఇంత ఘటన జరిగితే మీరు కనీసం స్పందించకుండా, కనీసం ఘటనా స్థలానికి రాకుండా, ఇక్కడికి వచ్చి వాళ్ళకు కుటుంబ సభ్యులు పరామర్శించకుండా మీరు ఇంకా చోద్యం చూస్తున్నారంటే ప్రభుత్వము బంజారాల మీద ఎంతటి వివక్షత చూపిస్తుందో మాకు అనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ సాయి కుమార్కి న్యాయం జరిగేంత వరకు బంజారా సేవా దళ్ ఖచ్చితంగా దగ్గరుండి పోరాటం చేస్తుంది. ఆయన న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటాన్ని ఆపము అని తెలియజేసుకుంటున్నాం. ఓకే, అది ఇక్కడ బంజారా సేవాదళ్ అయితే ఈ సాయి కుమార్కి న్యాయం జరిగే విధంగా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడికి డీజీపీలు, ఏసీపీలు, డిఎస్పీలు ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళందరూ రావాల్సిందే అని చెప్పి వీళ్ళు పట్టుదలగా ఉన్నారు. మాట్లాడండి సార్. అయ్యా ప్లీజ్ ఎవరు అల్లరి చేయకండి. ఈరోజు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, పోలీస్ స్టేషన్ లోపల ఎట్లా చంపబడ్డాడు ఈ సాయి కుమార్ అనేవాడు. ఒక దళిత బిడ్డ, ఒక ఎస్టీ బిడ్డ. ఈ సేవాదళ్ వాళ్ళు, ఒక్క నిమిషం, సేవాదళ్ వాళ్ళు ఇంత పకడ్బందీగా చేస్తారు. ఈ రాష్ట్రంలో ఈ అన్యాయాన్ని ఖండించాలి. ప్రజా చైతన్య వేదిక తరపున చీమల జగదీష్ యాదవ్ నేను ఖండిస్తున్నా. వాళ్ళకు అన్ని విధాల మద్దతుగా ఉంటాము. ఒక చిన్న వర్గంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంత పని చేసినా కానీ పైన ఉన్న అధికారులు వేధిస్తున్నారు, వాళ్ళని చంపబడుతున్నారు, వాళ్ళ ఉరేసుకొని వాళ్ళే చంపేసి వీళ్ళు చస్తున్నారని చెప్తున్నారు. అదే మన వరంగల్లో ఒక ఎస్ఐ గారిని కూడా చంపడం జరిగింది. ఆయన ఉరిపెట్టుకొని చచ్చిండు. ఈ వ్యవస్థ, ఈ పోలీస్ వ్యవస్థ ఒక అగ్రవర్ణాల అస్థీనంలో ఉన్నది. అగ్రవర్ణాలు సిఐలు, ఎస్ఐలు, డీసీపీలు, ఐజీలు మొత్తం అగ్రవర్ణాలు ఉన్నారు. ఈ అగ్రవర్ణాల చేతిలో ఈ బీసీలు, దళితులు, ఎస్టీలు అన్ని విధాల నష్టపోతున్నారు. నిన్నగాక మొన్న అక్కడ ఏది మాంకాళి అమ్మవారు స్టేషన్లో దాని ముందల కనీసం బోనాలు తీస్తున్నటువంటి వాళ్ళని కూడా విచక్షణ రహితంగా పోలీసులతో కొట్టిపించారు. వాళ్ళు వద్దు సార్ అంటే మీద ఉన్నటువంటి ఆఫీసర్లు ఒత్తిడితోటి వాళ్ళని నిలువున నెట్టేయడం వల్ల వాళ్ళ బోనాలు కూడా ఊలిపోయినాయి. కాబట్టి ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మీకు విన్నవిస్తున్నాం, మీరే ఒక ముఖ్యమంత్రి, మీరే ఒక హోమ్ మినిస్టర్. ఇక్కడ న్యాయం జరగకపోతే మా మంచాల మండల్లో ఉన్నటువంటి ఎస్టీలను అందరినీ, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీలను అందరినీ ఏకం చేస్తాం. మీ పోలీసు వాళ్ళ భరతం పడతాం. మీ పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తాం. మీ పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు? న్యాయం లేదు, ధర్మం లేదు, చట్టం కూడా పనిచేస్తలేదని నేను ఇబ్రాహీంపట్నంలో ఒక ఎస్ఐ ముంగల నేను మాట్లాడితే ఆ ఎస్ఐ నాగరాజు అనేటోడు ఏది సిఐ ఒక రెడ్డి గారు, అరే వీని పట్టుకపోయి లోపడయ్యిండ్రు అంటాడు. నేను ప్రజానాయకుడిని, ఒక 50-40 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో కలిసిన ఈ వ్యవస్థ ఏమైతుంది? పోలీసుల హస్తీనంలో ఉన్నది. పోలీసులు దొంగలు, పోలీసులు వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. ఓకే సార్, అది ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి బంజారా సేవాదులు కావచ్చు, ఈ కుటుంబానికి మద్దతు తెలపటానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సాయి కుమార్ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తారు, అసలు గిరిజన బిడ్డలకి డిపార్ట్మెంట్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతోంది, గిరిజన బిడ్డలకి ఒక వివక్ష
కొనసాగుతుంది. అతన్ని డ్యూటీలో ఉండి 24/7 ఒక టార్చర్ పెట్టడం వల్లే సిఐ వేధింపులా ఇంకా పై అధికారులు వేధింపులో తెలియదు, కానీ అవన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇతన్ని ఇక్కడి నుంచి అసలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండా ఏ విధంగా పోస్ట్ మార్టానికి పంపించేస్తారు అంటే ఏం దాద్దామని చెప్పి, ఏమి దాచిపెడదామని చెప్పి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఈ విధమైనటువంటి పరిస్థితి అని చెప్పి కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ బంజారా సేవాదళ్ళు వీళ్ళ ఈ సంఘం నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సీసీ కెమెరాలు మాకు చూపించండి, సర్వీస్ రికార్డు మాకు చూపించండి, అతను ఎందుకు ఈ విధంగా చేసుకున్నాడు అన్నది కూడా పూర్తిగా క్లియర్గా ఆధారాలను కూడా బయటకు వస్తాయి, అవి మాకు చూపించండి అంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏమీ పని చేయట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారంట. సో డెఫినెట్గా దీని మీద కూడా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ కుటుంబం మొత్తం, ఇక్కడ పక్కన కుటుంబ సభ్యులందరూ కనిపిస్తూ ఉన్నారు. కుటుంబం, వాళ్ళ తల్లి, వాళ్ళ అక్క, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ బంజారా నేతలు అందరూ కూడా కూర్చొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నతాధికారులు అందరూ రావాల్సిందే, వాళ్ళు వస్తే గానీ ఇక్కడి నుంచి మేము ఈ ధర్నాని విరమిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.